పార్టీలన్నీ ఒక్కటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిరో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు, కరీంనగర్ ప్రజలు చూశారు. కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి, రేపు మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్లకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటారని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. గింత కుట్రలా, ఇంత కుతంత్రాలా? కానీ అందరూ ఒకటారు, కానీ ఏం సాధించకపోయారు. చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ. దానికి కారణం లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. భారతీయ జనతా పార్టీని కరీంనగర్లో రానియద్దు. ఈ కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సెంటర్ కాకపోతుందని చెప్పి ఈ పార్టీలు భయపడ్డాయి. చర్చించారు అందరూ కూడా. కరీంనగర్ లో ప్రభుత్వం ఏర్పడాలన్నా ఇక్కడి నుంచే, ప్రభుత్వం పోవాలన్నా ఇక్కడి నుంచే గతంలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకునే భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది. కాబట్టి నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడక కూడా లేదని చెప్పి భయపడే వీళ్ళందరూ ధైర్యంగా ఎన్నికల్లో అడ్డుకోలేక ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా దాన్ని పక్క పెట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా 100% ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది. మా మోడీ గారికి మాటిచ్చొచ్చినాం మేము, సార్ కరీంనగర్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం సార్. మా అమిత్ షా గారికి మాటిచ్చేసినాం, మా నితిన్ నబీన్ గారికి మాటిచ్చొచ్చినాం, ఎట్టి బస్లో కరీంనగర్ కార్పొరేషన్ లో గెలిపిస్తాం, గెలిపించి ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపడతామని చెప్పి వారికి ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి, ఏ ఒక్క వ్యక్తి కాదు, ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచారు. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేశారు. భారతీయ జనతా పార్టీ విశ్వాసం నమ్మకంతో ఇలా నిలబడ్డారు. ప్రజలకు ఒక భరోసా కల్పించారు. ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఇలా ఇంతమందిని గెలిపించారు. 2005లో ఇదే కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆ రోజున్న ఆనందం, ఆ సంతోషం, ఆ ఉత్సాహం ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి ఇప్పుడు. కానీ అదే కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్ గా ఇవాళ సాధించడం కూడా అంతకంటే ఎక్కువ సంతోషం, ఆనందాన్ని మాకు కలిగిస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ ఇవాళ కొలగాని శ్రీనివాస్ గారు, మొట్టమొదటి డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు. అది కరీంనగర్కి అవకాశం దక్కింది. కానీ ఇంతమంది సైనికులు ఇవాళ ప్రజల ఆశీర్వాదం గెలిచారు. వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ తో ఉన్నారు, ఒక ప్రణాళికతో తయారీ సిద్ధంగా ఉన్నారు. ఎట్టి బస్సులో కరీంనగర్ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ వచ్చారు తప్ప ఏ రాజకీయ అపేక్షతోనో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఇవ్వలేరు. ఇలా ఇలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా, ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాత్రమే ఎన్నికల బరిలోకి దిగినాం. ఇలా ప్రజలు ఆశీర్వదించారు, సక్సెస్ అయినాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఎన్నికల తర్వాత రాజకీయాలను తగ్గించి అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే, కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావాల్సిందే. మన స్మార్ట్ సిటీ అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉన్న విషయాన్ని ప్రజలు గమనించారు. ఇవాళ సరే, గతంలో చాలా మంది అనేక రకాలుగా మేం తెస్తాం రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది చెప్పుకునేదాళ్ళు. కానీ ప్రజలు లేట్ అయినా కూడా లేటెస్ట్ గా తీర్పిచ్చి పూర్తి మెజార్టీ ఇచ్చి ఇలా మమ్మల్ని గెలిపించారు. అంటే రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా కరీంనగర్ అభివృద్ధికి సహకరిస్తాం, నిధులు తీసుకొస్తాం.
కార్పొరేటర్లు అందరం పోయి మా గౌరవ కార్పొరేటర్లు మేయర్ గారి నేతృత్వంలో మా డిప్యూటీ మేయర్ గారి నేతృత్వంలో అందరం పోయి కేంద్ర మంత్రులను కలుస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుస్తాం. అందరూ కూడా కలిసి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలా ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్రలు. ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలి జిల్లా టీవీలు చూసినాం, మేము సోషల్ మీడియా చూసినాం. అయిపోయింది బీజేపీ కణం అయిపోయింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. బీజేపీ రాదు. కొంతమంది ఖేల్ ఖతం, దుకాన్ బంద్, బీజేపీ ఖతం రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఎక్కడ మేము పట్టించుకోలే. మాకు నమ్మకం, ప్రజాస్వామ్య నమ్మకం ఉంది. మా తల్లి మహాశక్తి, మా తల్లి మీద విశ్వాసం ఉంది. ఇంత మేము సాధించామంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం, ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలే. ఇలా వేములవాడ రాజన్న ఆశీర్వాదం గాని, కొండగట్టు అంజన్ ఆశీర్వాదం గాని, పాత బస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం గాని వాళ్ళని నమ్మినాం. వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు పొందినాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది, మా గౌరవ కార్పొరేటర్లకు అందరికీ ఉంది. ఇంత మెజార్టీగా మేము గెలుస్తాం. కానీ దీన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎందుకు గుర్తించలేకపోయినాయి? అన్ని పార్టీలు కలవడానికి కారణమేది? కారణం ఏదో ఉండాలి, స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు అందరు కలిసి మీరు సాధించింది ఏంది? బయటికి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక గాని, బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ 35 మంది అలా మాకు మద్దతిస్తే బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్ లో వేదికగా, హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడానికి కారణం మీద ఒక కారణం చెప్పండి. మీరు ఎవరి మీద కోపం మీకు? ఎవరి మీద కోపం మీకు? మీరు గెలిచింది 14 సీట్లు. మీరు గెలిచింది 14 సీట్లు. ఈ బడబాయి చోటబాయి గెలిచింది 3 సీట్లు. 3 సీట్లు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 10 సీట్లు. మీ అన్ని కలిసా 9. మీ అన్ని కలిసా కూడా ఇలా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మరి దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు? నిధులు ఇవ్వలేదా కరీంనగర్కు? కరీంనగర్ స్మార్ట్ సిటీ కాలేదా? కరీంనగర్ అభివృద్ధి చెందలేదా? ఇంకా చెందాల్సి లేదా? 11 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక పైసా ఇచ్చిందా? 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిందా? మీరు హామీలు ఇచ్చిరా? మరి దేనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు? ఈ చీకటి ఒప్పందాలేంది? ఏం కారణం లేదు. బీజేపీ రావద్దు. ఇప్పుడు ఆట మొదలైంది. ఇప్పుడు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఆటకు ముగింపు మేమిచ్చినాం. ఇలా కప్పు గెలిచి మేము ముగింపించినాం. బీజేపీని అడ్డుకునే దమ్ము మీకు లేదు. మీ కుట్రలు చేస్తే, మీ కుతంత్రాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం స్టార్ట్ చేసినాం. ఆ యుద్ధం కరీంనగర్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా, ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎక్కడికక్కడ మీ మెడల్ వాస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్ధానికి దమ్ముంటే మీరు తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మీరు తట్టుకోండి. మీరు కరీంనగర్లో గెలికిరు మమ్మల్ని. కరీంనగర్ లో రాకుండా 3 పార్టీలు, అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు. మీరందరూ ఒక్కటైన విషయం స్పష్టమైంది.